అక్కడ నేను ఉన్నానన్నావు, నువ్వు ఉన్నావు కనుక కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకోనండి నాయన. మీరు మాట్లాడండి నాయన, మాకు మీ స్వరము వినిపించండి. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవ మాటలు వినే ధన్యత గ్రహించుకునే హృదయమును మా అందరికీ దయచేయండి. అట్లాగే వివరించే ఆత్మశక్తిని నాకు దయచేయండి నాయన. మరి అట్టి ధన్యతలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని యేసు క్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరం మంచి వందనాలు. అందరు బాగున్నారు కదా? చాలామంది తక్కువ వచ్చారు. కార్యక్రమాలు ఆదివారం వస్తున్నామని వాళ్ళకి. ఏదేమైనప్పటికీ మనం కీర్తన 145 చదువుకున్నాం. దాంట్లో అందరూ బైబిల్ చూడాలి. 8వ వచనం, 9వ వచనం, 14వ వచనం, 3 వచనాల్లో కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. కీర్తన 145, 8, 9, 14. యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన సమస్త కార్యముల మీద ఆయన కనికరము ఉన్నది. యెహోవానికి నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. 14. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ లేఖన భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ దినం మరి లోకంలో మరి మనుషులు కల్పితాలు అవనివ్వండి, మరి ఏదేమైనప్పటికీ ఈ దినాన్ని కూడా ప్రతి దానికి ఒక దినం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకరు ప్రేమించుకునే దినం ఒకటి, కొట్లాడే దినం ఒకటి, ఏడ్చే దినం ఒకటి కదా. అన్నిటికీ దినాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు దినం, అన్నిటికీ దినాలు ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి దినాల్లో ఏర్పాటు చేసుకున్న దినాల్లో ఈ దినం కూడా ఒక గొప్పగా చేసుకుంటున్నారు. చాలా వ్యాపారస్తులు చాలా బాగుపడుతున్నారు ఈ దినం కోసం. చాలా ఏదైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని, ఫ్రెండ్షిప్ అని, అది అని, ఇది అని, కేకులు అని, మరి అట్లాగే అనేక రకమైనటువంటి మరి లోకం వ్యాపారం చేస్తుంది మనుషులను మొక్కుబడి. ఇది ఒక స్నేహితుల దినం, ఫ్రెండ్షిప్ డే కదండి. అసలు స్నేహం అనేది మానవుని వశంలో ఉంటుందా? వాడు కలకాలము ప్రేమించగలడా? కలకాలము స్నేహం చేయగలడా? ఒక్కసారి ఆలోచించండి. జ్ఞాని అయినటువంటి సొలొమోనుకు ఒక అనుమానం వచ్చిందంట. జ్ఞాని అయినటువంటి సొలొమోనుకి ఒక అనుమానం వచ్చింది. మరి ఆ అనుమానం మనకు కూడా కలుగజేసేటట్టు ఆయన మాట్లాడాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో మనుషుల వశమున లేదని సంగతిని, అది ఎంతయు వారి వలన కాదని సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింప భూమికొంచెని. అది అసలు ఏది వీళ్ళ వల్ల కాదు. స్నేహం సత్యం వరకు చేస్తాడా వీడు? చేయడు. కష్టం వస్తే ఏం చేస్తాడు స్నేహితుడు? ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. కష్టం వస్తే విడిచిపెట్టేస్తాడు. స్నేహితుడు అనే మాటకి అర్థం కోల్పోతుంది ఈ లోకం ఈ రోజున. అందుకే ఇదే జ్ఞాని సామెతల గ్రంథం 17:17లో మాట అంటాడు. స్నేహితుడు ప్రేమించును. ఏం చేస్తుందండి? విడవక ప్రేమించును. స్నేహాన్ని విడిచిపెట్టిపోడు. స్నేహం కొరకు ప్రాణాన్ని కూడా పెడతాడు. వాడు నిజ స్నేహితుడు. ఒకడు కొంతమంది
వాడి దగ్గర డబ్బు ఉందనుకో వాడితో స్నేహం చేస్తాడు. వాడి దగ్గర ఏదైనా సౌకర్యాలు ఉన్నాయనుకో వాడితో స్నేహం చేస్తాడు. పక్కింటోళ్ళు కొంత ఉన్నతంగా ఉన్నారనుకో వాళ్ళతో స్నేహం చేస్తారు కదండి. వాళ్ళకు కొంచెం అందంగా ఉన్నా, వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఉన్నా, పదవులు ఉన్నా, డబ్బు ఉన్నా వారితో స్నేహం చేస్తాం. అది శాశ్వతమైనది కాదు అని మరి జ్ఞాని అయిన సొలొమోను కనుక్కుని మనకు వివరిస్తున్నాడు. అది శాశ్వతమైనది కాదు. అది ఆ స్నేహము శాశ్వతమైనది కాదు. ఈ రోజున ఎన్ని స్నేహ దినాలు, ఎన్ని ఫ్రెండ్షిప్ డేస్ ఏర్పాటు చేసుకున్నా అది స్నేహ దినం కాదు. నిజంగా ఇది నిజమైనటువంటి స్నేహితుడి దినం. నిజమే ఈ దినం. ఇంకో రోజు వస్తే నేను చెప్పలేను, కానీ ఈ రోజు నిజమైనటువంటి స్నేహితుడి దినం. ఆయనే మాట్లాడాడు ఒక మాట. చూడండి, ఆయన ఒక మాట మాట్లాడాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12 చదువుదాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మీరు నాకు ఏం చేయాలండి? స్నేహితుడండి ఏం చేయాలి చెప్పండి. మీరు 3 వచనాలు చదివారు. నేను మా సబ్జెక్ట్లోకి వెళ్ళను. మనం ఇది ఇంతకుముందు మాట్లాడాం. నీకు నిజమైన స్నేహితుడు ఉన్నాడా? యూట్యూబ్లో చూసుకోండి. నీకు నిజమైన స్నేహితుడు ఉన్నాడా అని మాట్లాడాం ఇంతకుముందు. యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. ఇంటికి వెళ్ళి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, చూసుకోండి. నేను దాని గురించి చెప్పను, కానీ జస్ట్ ఉపద్ఘాతంగా చెప్తున్నాను. సబ్జెక్ట్లో ఇది అంటారు సుపద్ఘాతం. కనుక మరి ఏం చేయాలి? స్నేహితుడిని, నిజ స్నేహితుడు ప్రాణం పెట్టాలండి. ఏం పెట్టాలండి? ప్రాణం పెట్టాలి. అటుకంటే అంతకంటే నిజమైన స్నేహితుడి లోకంలో ఎవరు లేడు. కష్టం వచ్చిందంటే, వాడితోటి ఇబ్బంది అవుతుందంటే, వాడు ఏదన్నా కొంచెం అడుగుతున్నాడు, వాడు ఏమన్నా మన దగ్గర ఆశించి వచ్చాడు అనుకుంటే ఇది నిజ స్నేహం విడిచిపెట్టేస్తాడు. వాడు సత్య వరకు కూడా ఎవడు స్నేహితుడు శాశ్వతం. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అటు సామెతల్లో కానీ, ఇటు ప్రసంగంలో కానీ, 2 గ్రంథాల్లో కూడా ఈ స్నేహం గురించి మాట్లాడాడు. ఎవరు ప్రాణం పెట్టారో ఆయనే, అందరూ చెప్పండి, ఆయనే నిజమైన స్నేహితుడు. ఎవరు పెట్టారు ప్రాణం? యేసుక్రీస్తు. ఇంకో మాట ఉందండి, స్నేహితుడు ప్రేమించిన వారిని మీద ఏమి చూపుతాడు? ప్రేమ చూపుతాడు, కనికరము చూపుతాడు, కనికరిస్తాడు. వాడి పరిస్థితి కానీ, వాడి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు ఉన్నప్పుడు ఆ స్నేహితుడి మీద ఏం చూపుతాడండి? కనికరము చూపుతాడు. అదే చదువుకున్నాం మనం కీర్తనలో. కనికరము చూపువాడైనా ఆయన కనికరం ఎంతటిదంటే ప్రాణము కూడా పెట్టి కనికరం చూపాడు మన మీద. కనుక ఈ దినాన్ని కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఆ కనికరము, సహాయము 2 కలిసిమెలిసి ఉంటాయండి. ఎప్పుడు కూడా కనికరం వేరే, సహాయం వేరే ఉండదు. కనికరానికి రెండో కన్ను ఏంటంటే సహాయం. నువ్వు కనికరించావు ఒకరి మీద, వెంటనే ఏం చేస్తావు? యేసు ప్రభు వారు చాలాసార్లు చెప్పాడు, పో మంచిగా తిను, మంచిగా బాగో, మంచిగా నిద్రపో, మంచిగా సమాధానం చెప్పడం కాదు. చెప్తాడు నోటితో ప్రతి కూడా, చెప్పడం కాదట. ఏం చేయమన్నాడు? సహాయం చేయమన్నాడు. సహాయం చేసేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. యేసు ప్రభు వారు నాయీరు అనే ఊరికి వెళ్ళాడు మొట్టమొదటిసారిగా. వెళుతుంటే ఒక గుంపు పోతుంది, ఒక గుంపు వెళ్ళిపోతుంది. ఆ గుంపుని చూశాడు ఆయన కూడా వెంబడించాడు. గుంపులో ఏముందంటే ఎదర ఒక శవాన్ని తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు. ఒక పాడి అంటారు తెలంగాణలో. ఈ శవాన్ని తీసుకుని వెళ్తుంటే ఆయన కూడా వెంబడించాడు. ఆ
ఆ వెనకాల శవం వెనకాల ఒక వెధవరాలు గొళ్ళుమంట నీళ్లు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంది. ఆమె ఎంతో దుఃఖిస్తుంది. నాకు ఒక్క కొడుకు, భర్త లేడు, నాకు ఎవరు లేరు, నాకు దిక్కు లేదు, ఈ కొడుకుని ఆశించుకుని నేను పెంచుకుంటున్నాను. ఈ కొడుకు కూడా ఏమైపోయినాడు, చనిపోయాడు. మత్తయి సువార్త 7:13-15 వరకు ఉంది. తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఆయన వెంటనే ఏం చూపాడండి ఆ మీద, దాంట్లో ఉంటుంది కనికరము చూపాడు. కనికరము చూపి ఆమె దీనస్థితిని, ఆమె కన్నీటి బాధను, ఆమెకున్న వేదనను, ఆమెకున్న దుఃఖాన్ని గ్రహించి వెంటనే సహాయం చేసి, బాధపడకు తల్లి, నీ కుమారుడు బతుకుతాడని ఆ పాడిని ముట్టిన వెంటనే కుమారుడు ఏమయ్యాడమ్మా, బతికాడు కదా. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు బతికి వాడిని చంపేసే స్నేహితులు కూడా ఉంటారు. వాడి కష్టాల్లో స్నేహం చేస్తారు కానీ వాడు ఆ బాధలతో కృంగిపోయి నశించిపోయేటట్టు చేస్తారు. మీకు అందరికీ తెలుసు, నేను చెప్పవసరం లేదు. ఒక అందమో, ఒక డబ్బు, ఒక పదవు, ఒక ఉన్నత స్థితితో ఏదో ఉంటేనే మనుషులు ప్రేమిస్తున్నారు. ఈ రోజుని స్నేహం చేస్తున్నారు. ఏమీ లేకపోతే ప్రేమించింది ఒకే ఒక్క స్నేహితుడు. ఎవరైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి. అందుకే ఇందాక 14లో చదువుకున్నాం మనం. కీర్తన 45:14 ఏమని చదువుకున్నామంటే, కీర్తన 145:14 వచనం. 145:14 కీర్తన. ఉద్ధరించువాడు, కృంగిపోతే ఉద్ధరించువాడు స్నేహితుడు. స్నేహితుడంటే కొంతకాలం చేసి బాగుంటేనే స్నేహం, బాగోపోతే స్నేహం కాదది. నువ్వు కృంగిపోయినావు, నువ్వు బాధల్లో ఉన్నావు, నువ్వు శ్రమల్లో ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు కష్టాల్లో ఉన్నావు. నీ కష్టాల్లో పాలు పంచుకొని కదా ప్రాణానికి ప్రాణం పెట్టివాడే నిజమైనటువంటి స్నేహితుడు. అందుకే నేను మిమ్మల్ని దాసులని కానీ, నా ప్రజలని కానీ, నా శిష్యులని కానీ, విశ్వాసులని కానీ, నా బిడ్డలని కానీ నేను పిలవట్లేదు. ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే నేను మీ కొరకు ఏం పెడుతున్నాను? ప్రాణాన్ని పెడుతున్నాను. ఎంత గొప్ప స్నేహితుడండి ఆయన. స్నేహితుడిని నమ్మాలండి. స్నేహితుడిని నమ్మినందుకే ఎక్కడో దూర ప్రాంతంలో నది అవతల విగ్రహాలు అమ్ముకుంటున్నటువంటి అబ్రహాము ఆయన నమ్మి నది దాటి ఎక్కడికి వెళ్ళాలని అడక్కోకుండా వచ్చినందుకు ఈ భూమి మీద ఈనాటి వరకు స్నేహితుడయ్యాడు. ఎవరికి? దేవునికి స్నేహితుడయ్యాడు. మనం వెంటనే దేవుని మాట, దేవుని వాక్యాన్ని మనం గ్రహించాం. వింటామండోయ్, వినటానికి చాలా మంచోళ్ళు మనం. వినికిడి శక్తి ఉన్నది కాబట్టి, ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి ఆ చెవులతో మనం వింటాం కదండి. కనుక గమనించాలి మనం. స్నేహితుడు దినమే ఇది. ప్రతి ప్రభు దినము స్నేహితుడి దినం. ప్రతి దినము నీ జీవితంలో నీ స్నేహితుని దినం. ప్రతి సమయము నీ స్నేహితుడిచ్చిన దినం. కనుక క్రైస్తవుడికి ఆడి జీవితాంతము ఏ దినం అండి? ఫ్రెండ్షిప్, స్నేహితునితో అనుసంధానము కలిగి సాన్నిధ్యమైనటువంటి సహవాసము చేసే దినం. అలా చేయకోకుండా స్నేహితుడు మాట వినలేదనుకో, నువ్వు ఏమయ్యాడు లోతు? చెప్పండి, ఏమయ్యాడు లోతు? నేను సబ్జెక్ట్కి వెళ్ళలేదు ఇంకా. ఏమయ్యాడు లోతు? దాన్ని చూశాడు, పచ్చగా ఉంది. ఎలా ఉందంటే అది ఏదోను తోటలాగా ఉందంట, పచ్చగా. దాన్ని ఎంచుకున్నాడు. చాలామంది స్నేహితుల కోసం, స్నేహం కోసం ఈ లోకంలో వాటిని ఎంచుకుంటారు, లోక పరిస్థితులను ఎంచుకుంటారు, లోకంలో ఉన్న వాటిని చూసి స్నేహం చేస్తారు. కానీ అది శాశ్వతం కాదు. గడ్డి ఎండిపోవును. గడ్డి ఏమవుతుందంటే పచ్చగడ్డి ఎండిపోతుంది. స్నేహం కూడా ఉండదు, పోతుంది. కానీ నిజ స్నేహితుడు ఉన్నాడు, చూసావా? ఎంతవరకు ప్రేమిస్తాడంటే ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. దీర్ఘశాంతుడైన
దయా దాక్షిణ్యమూర్తి. ఆయనకు పేరుంది. 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం, కనికరము గల తండ్రి అని పేరున్నది. ఎవడు కనికరించాడు ఈ లోకంలో నిన్ను? నీ కష్టాల్లో ఎవడు ఆదుకోడు? నీ బాధల్లో, ఇబ్బందుల్లో, నీ రోగాల్లో, నీ బలహీనతల్లో నిన్ను ఎవరు ఆదుకోరండి? ఒక్కడు, ఆయన నిజమైన స్నేహితుడు. నీకే కాదు, లోకాన్నంతటినీ ప్రేమించాడు ఆయన. లోకాన్నంతటినీ ప్రేమించి లోకాన్నంతటిని అందరినీ కూడా స్నేహితులుగా చేసుకోవాలని తన ప్రాణము పెట్టినటువంటి మహోన్నతమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. యూట్యూబ్లో చూసుకోండి సంగతి. మరి నీకు నిజమైన స్నేహితుడు ఉన్నాడని మనం మాట్లాడుకున్నాం, దాని గురించి చెప్పలేం. కానీ ఆ కనికరము గల యొక్క దేవుని స్థితిని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉన్నాడు. అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. నీకు పవిత్రమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో మంచి కార్యాలు చేస్తుంది నీ జీవితంలో. అది ఆ స్నేహితుడిని గనక నీవు వెంబడించినట్లయితే, ఆయనతో స్నేహము చేసినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన వాక్యానుసారమైన జీవితం నీ బ్రతుకులో ఉన్నట్లయితే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఎప్పుడు నువ్వే స్థితిలో ఉన్నా లేపడానికి ఆయన సిద్ధపడే దేవుడైనా, కనికరము చూపు తండ్రి అయినా. అది పైనుండి వచ్చిన జ్ఞానం. అది కిందది కాదు, చదువుకుంటే వచ్చేసి లేకపోతే మనం అలవర్చుకుంటే వచ్చేది కాదు. అది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. అందుకే ఒక మాట ఏంటంటే చూడండి, యాకోబు పత్రిక, అదే యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం 21 వరకు చూసి, సహోదరులారా, ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరులైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుము, సరికాచుకొనుడి, పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? సరిపోద్దమ్మా. ఏమి ప్రయోజనము? నీ స్నేహితుడు నిన్ను ఆదరించట్లేదు, నీ స్నేహితుడు నిన్ను కృప చూపడలేదు నీ మీద. వాడికి ఒక రోజు పెట్టుకున్నావు, ఫ్రెండ్షిప్ డే అని. ఈ డేని ఎవడైనా స్నేహితుడు నువ్వు వెళ్ళే చోటకి వస్తున్నాడా? నీ మాటను వింటున్నాడా? నీ పరిస్థితులు ఆలోచిస్తున్నాడా? ఇది ఈ లోకములో ఒక జీవన వ్యాపారాన్ని కొంతమంది దుర్వ్యాపారులు దీన్ని నిర్ణయించుకుంటే, దీనికోసం ఒక ఈవెంట్స్, ఉత్సవాలు చేసుకోవడమే, ఇది గంతులేసుకోవటమే కదండి, జంతులేసుకోవటమే కదండి. చాలా ఉన్నాయి కనుక నేను దాని జోలికి వెళ్ళలేదు, కానీ గమనించాలి మనం. అందుకే ఒకే ఒక ఆయన ఉన్నాడు, తండ్రి అయిన దేవుడైనా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అయినా సరే నిజమైన స్నేహితుడు. తండ్రి అయిన దేవుడు ఒప్పుకున్నాడు, ఆయన నాకు అబ్రహాము ఎవరు? స్నేహితుడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానన్నాడు. అయినా కూడా ఆయన ఏ కోరుకోడు, బల్లెట్ రమ్మనో, డబ్బులెట్ రమ్మనో, కానుకలు ఏమనో, లేకపోతే అదట్రా నా దగ్గరికి, ఇదట్టుకురా, ఒక మేకపోతున్నరకు, లేకపోతే ఇంకో దాన్నరకు, ఇది చెయ్యి అది చెయ్యి, కాస్త నైవేద్యం అయ్యి అని అడగడైనా. ఓసేయ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఓసేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఓసేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం అండి.
నేను బలిని కోరను గాని నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. కనికరమునే కోరుతున్నాడు. ఏం కోరడైనా? బలులు కోరడు కదండి. మనం తెగిచ్చేశారు బలు. తలకాయ తిన్నవాళ్ళకి, ఇంకేయో తిన్నవాళ్ళకి, కాళ్ళు చేతులు తిన్నవాళ్ళకి చాలా మంచి చూసి కదండి. ఎక్కడ పడితే అక్కడ బలులే. ఆయన బలి అవసరం లేదండి. ఆయనే బలి అవటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించి ఆయన బలి చేసి ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తం ద్వారా నీ పాప శాపాలు కడిగి నన్ను పరిశుద్ధపరిచి స్నేహితుడా అని పిలిచాడు ఆయన. ఇంకేమి కావాలండి? నీవు ఒక రోజు ఏర్పాటు చేసుకున్నావు దానికి. చదవమంటే పూర్తిగా చదవమాట. దహనబలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆయన గురించి తెలుసుకో. దహన బలుల గురించి కాదు, ఎంత గొప్ప స్నేహితుడో తెలుసుకో. ఆ స్నేహితుడు నీకేమి కావాలో అది చేయగలడు. ఆయన కార్యములు, కనికరము కార్యములు మనం 45లో చదివినాం. ఎంత గొప్ప ఆ కీర్తన అంతా భక్తుడు అదే రాసినాడు. 145 కీర్తనలో ఆయన యొక్క గొప్ప కార్యాలు చేసినాడు. ఆయన దయా దాక్షిణ్యమూర్తి. ఆ రాజే కాదు, ఈరోజు ఆ భక్తునికే కాదు, నీ జీవితంలో కూడా చేస్తాడు. మన బ్రతుకుల్లో కూడా చేస్తాడు ఆయన. మనము వెంబడించట్లేదు, ఆయన మాట వింటలేదు. అందుకే పేతురు అంటాడు ఈ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వచనం కూడా అదే మాటను సూచిస్తారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాలు. స్తుతింపబడును గాక. ఎంత కనికరం అండి! ఎటువంటి కనికరం అండి అది? మనకంత గొప్ప కనికరాన్ని చూపాడండి మన మీద. మనమే కనికరం లేనివాడు, కృతజ్ఞత లేని వాళ్ళం మనం. ఆయన చూపిన ప్రేమను మనం మర్చిపోతున్నాం. మనం పౌలు గారు గలతీ పత్రిక అదే మాట్లాడాడు. అదెవరు వస్తున్నారు? ఫ్రెండ్షిప్ డే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు ఆయన. 3వ అధ్యాయం ఎవడు భ్రమ పెట్టాడు? సిలువ మీ కొరకు ప్రాణం పెట్టినట్టుగా, సిలువ వేయబడినట్టుగా ప్రదర్శింపబడిన కదా. మర్చిపోయావా? నిజ స్నేహితుడిని మర్చిపోయి బ్రతుకుతున్నామా మనం? గమనించాలి మనం. అందుకే ఆయన మాట అంటాడండి విలాప వాక్యాల్లో 3వ అధ్యాయము 32, 33 చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం. ఆయన బాధపడుతున్నను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అది ఆయనకి ఏమన్నదండి? అసలు కనికరము అంటేనే కనికరము, దయ, జాలి, కరుణ ఇవన్నీ దగ్గర ఉన్నటువంటివే. ఆయన జాలి పడతాడు నీ మీద. నీకు కష్టం జరిగినా, నష్టం జరిగినా, నువ్వు దూరంగా వెళ్ళిపోతుంటే ఒక దెబ్బేసి దగ్గర తీసుకుంటాడు ఆయన. నిన్ను ఎత్తుకుంటాడు, ముద్దాతాడు, ఆదరిస్తాడు, ఉద్ధరిస్తాడు. నీ జీవితంలో ఏ మేలు కావాలో మేలు చేస్తాడు ఆయన. చదవం ఇంకా ఉంది. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను కలగజేయడు. హృదయపూర్వకంగా ఆయన ఎప్పుడు కలగజేయడు. అందుకే యోబు అన్నాడు, ఆయన దుష్కార్యములు చేయడు. ఆయన దయా దాక్షిణ్యమూర్తి. ఆయన మాట అంటాడు. ఆ దాక్షిణ్యమూర్తి అయినటువంటి మనకు నిజ స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు మాట అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో ఏమంటాడు? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. ఏమి ఉండాలి ఇప్పుడు మనకి?
ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద? తోటి వాళ్ళతో ఉండాలి. దాన్ని కనికరం కదండి. మంచిదే అమ్మా. అలాగా అయ్యో అయ్యో పాపం, అయ్యో పాపం. ఈ తల్లి పాపంతో పాపం పోతుంది ఆమెకి కదండి. చాలామంది అంటారు, చాలా దుఃఖిస్తారు అని చూసి, కన్నీళ్ళు కూడా పెట్టుకుంటారు. ఏం ఉపయోగం? లోకంలో ఎవరో నిజమైన స్నేహితులు లేరు, నిన్ను చూసి కనికరించేవారు లేరు. అందుకే నీవు చూపు ఇతరుల మీద కనికరం, నీవు కనికరము పొందుతావు అంటున్నాడు. కనుక ఈ కనికరం అసలు ఎవరిది? ఈ కనికర స్వభావం ఎవరిది? కనికర స్వభావం మానవుడికి లేదండి. మానవుడినే, అందుకే నేను మానవుడిని దేవుడు అనలేదు కదండి. ఈ మానవుడికి ముందు స్టెప్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడండి? మానవుడికి ముందు స్టెప్, మానవునికి మించి మానవునిలాగా కూడా ప్రవర్తించలేని వాడిని ఏమన్నాడు? రాక్షసుడు అన్నాడు, సురులు అన్నారు, రాక్షసులు అన్నారు కదా. తర్వాత మానవుడు. మానవుడు అంటే మానవత ఒకటి ఉంది. మానవత అనేది నీ స్వభావంలో ఉండాలి. హ్యుమానిటీ అనేది నీ స్వభావంలో ఉండాలి. మానవులు ఇలా చేయకూడదు, పశువులు ఇలా చేస్తాయి, దున్నపోతులు ఇలా చేస్తాయి, కుక్కలు ఇలా చేస్తాయి, నక్కలు ఇలా చేస్తాయి, అవి జంతువుల స్వభావాలే. మానవుడు అనేవాడు ఎట్లా ఉండాలో దాన్ని ఇచ్చేదే మానవ తత్వము. కానీ దైవత్వానికి మారాలని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు మానవత్వతోనే మిగిలిపోతున్నావు, ఈ లోక సంబంధమైన జీవితంతోనే మిగిలిపోతున్నావు, లోక సంబంధమైన తత్వముతోనే బ్రతుకుతున్నావు నువ్వు. కానీ దేవుడు ఆశించింది ఏంటో తెలుసా? నా తత్వములోకి రావాలి, దైవ తత్వములోకి రావాలి. ఈ గుణాలు, ఈ స్వభావాలు అన్నీ మనిషికి కాదండి. ఇవి ఎవరి? దేవుని. ద్వితోపదేశకాండం 4:37 అంటాడు ఆయన. ద్వితోపదేశకాండం 4:37 నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక, కనికరము అయిన దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను చెయ్య విడవడు, నిన్ను నాశనము చెయ్యడు. అది కనికరం గల తండ్రి, నిజమైన స్నేహితుడు. ఎన్ని కష్టాలు వచ్చినా అబ్రహాము సంతానమైనటువంటి ఈ ఇస్సాకు, యాకోబు ఇశ్రాయేలుని ఈ రోజు వరకు కాపాడుతున్నాడు. ఎన్నోసార్లు చెప్పాను నేను, ప్రపంచంలో ఈ రోజుని దేవుడి తోడు లేని ఈ భూ ప్రపంచం మీద దేవుడి తోడుతో బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు ఈ రోజు వరకు ఆశీర్వదింపబడ్డాది అని అంటే కారణం ఎవరు? ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నేను మీకు దేవుడు అనరా, నిన్ను విడువను. చదవండి మళ్ళీ ఆ మాట. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. ఒక్కసారి అన్నాడంటే చాలు, నా మాట విని నేను చెప్పినట్లు చేసి నా వాక్యానుసారం అనుసరించి నువ్వు జీవించినట్లయితే నా కుమారుడు ఉన్నాడు. చూసావా యేసుక్రీస్తు వారు, ఆయన ఇచ్చిన రక్త ప్రోక్షణలో నీ పాపాలు శాపాలు కడుక్కొని పరిశుద్ధపరచబడి బాప్తీసం తీసుకుని నీతిమంతులుగా యథార్థంగా బ్రతికినట్లయితే నిన్ను ఎప్పుడు విడిచిపెట్టినా అన్నాడు. మన జీవితంలో అటువంటి స్నేహితుడిని సంపాదించుకున్నామా? అన్నికంటే కనికరము దేవుని నుంచి మనం పొందుతున్నామా? ఆయన లక్షణాలండి. దేవుడిని చూడాలని పరిగెత్తాడు. ఎవరు? మోసే. ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళిపోయాడు. అయ్యా ఒక్కసారి చూస్తానయ్యా నేను, రా పైకి రా అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. ఏం కనపట్లేదు ఆయన. ఎందుకంటే ఆయన రూపం ఈయన చూడలేడు. ఆయన రూపము చూస్తే ఈయన బతకడు. కానీ ఏమి చూశాడు అక్కడ? నిర్గమకాండం 34:6 అంటున్నాడు, అతని ఎదుట దాటి వెళ్ళుచు
కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు ఆ, దోషమును అపరాధమును ఆ. పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. నువ్వు మాట అనకపోతే నేనేదో మంచి చేసేసుకుంటాడు, ఆధారం చచ్చుకొచ్చేస్తే చాలు, కానికేసేస్తే చాలు, నేను ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటే పొరపాటు. అది ఆ మాట చెప్తున్నాడు. దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు 3-4 తరాలు నువ్వు అయిపోతావు. నువ్వు అయిపోయినా కానీ పంచిపెట్టాడు. అబ్రహాం ఆదాం పంచిపెట్టలేదు మనకి. అలాగే ఉంటుంది ఇది కూడా. ఆదాం అంటే 2 ఆదాములు మనం కదా. నువ్వు ఆదాము అన్యుడువా ధన్యుడువా మాట్లాడుకున్నాం, మన యూట్యూబ్లో ఉన్నాయి. 60 యూట్యూబ్ పాఠాలు ఉన్నాయి, చూడండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మేకలా మింగేయటం కాదు, దేంట్లోగా మనం నవలాలి. నవ్వితే ఆ వాక్యం అర్థమవుతుంది. ప్రతిదినం నెవరు వేయాలి వాక్యాన్ని. కనుక ఆయన అంటాడు, అది నా స్వభావము. దేవుని స్వభావం కనికరం, అది నీకు ఇచ్చాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు బలియాగం ద్వారా ఆ స్వభావాన్ని నీకు ఇచ్చాడు. కనుక మనం ఆ స్వభావము అది ఆత్మ వల్ల తప్పితే ఇంకా దేని వల్ల కూడా కలగదు. ఖాళీ అది ఆత్మ స్వభావమే, శరీర స్వభావం కాదు కదా. కుక్కను చూశారనుకోండి, జంతువు, అది తినదో, ఉన్నదాన్ని తిననివ్వదో. చూసుంటారు మీరు చాలానా. అది తినేటప్పుడు ఏదైనా వెళ్ళిందనుకో తగ్గిన అంత దూరాన్ని అంటుంది. అది ఎందుకో అది వచ్చి తినేస్తుందేమో అని. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మంచివాళ్ళు, మీరు కాదు, చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. కనుక మనము దేవుని స్వభావం కలిగి ఉండాలి. నిజమైనటువంటి మరి రాజ్య వారసుడు, నిజమైనటువంటి విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటంటే కనిక. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుని కృప పొందుతున్నావు, దేవుని దీవెనలో దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుతున్నావు. కానీ నీ పక్కవాడిని ఒక్కసారి చూసావా? వాడు దేవుడిని ఎరగడే. దేవుడు ఎంత ప్రేమమయుడో ఆ ప్రేమను వాడికి ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడైనా చూపించావా? నీ స్నేహము ద్వారా దేవుని పరిచయం చేసావా? ఎవరైతే నిన్ను ప్రేమించి ఈ నరకం నుంచి తప్పించి నీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నటువంటి వాగ్దానం చేసిన దేవుని విషయము, ఆ నిజమైనటువంటి స్నేహితుని గురించి వాడికి పరిచయం చేసావా? నువ్వు కనికరం ఎక్కడ చూపుతున్నావు? నువ్వు కనికరం చూపకపోతే నువ్వు కూడా పొందలేవు, రాదు నీకు. ఒక చూసినటువంటి జాలి పడాలి, వాడికి క్రియ చేయాలి. క్రియ లేని విషయం అక్కడ అదే అన్నాడు యాకోబు. దెయ్యములు కూడా నమ్ముతున్నాయి, దెయ్యాలు కూడా యేసు ప్రభువుని చూసి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో మీకు ఏ పని? నా దగ్గరికి వచ్చావయ్యా, నువ్వు వేరే, నేను ఎరినాయా, నేను దౌర్భాయం భ్రష్టుడిని, నువ్వు నీతిమంతుడు దేవుడు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నాతో ఏం పని అయ్యా అని ఎడుతున్నాయి. అవి నమ్ముతున్నాయి. మనం కూడా అలాగే నమ్ముతున్నాం. అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు అది కదండి. అదే నేను అంటలేదు, ఆయనే అన్నాడు. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, వారి దురాశలను మీరు కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, మిమ్మల్ని కూడా నిలవనివ్వడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలే నేను చదువుతాను. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 13వ వచనం. కొంచెం తొందరగా వెళ్ళాలి. అయితే నేను పాపులను పిలవవచ్చుతిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలినే కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నదని చెప్పాను. అది కనుక ఆయన్ని ఎక్కిరిస్తున్నారు శాస్త్రులు, పరిచయాలు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన, నేను పాపులను రక్షించడానికే వచ్చానురా. కనికరము లేని వారు అనేక మంది ఉన్నారు, అనేక మంది ప్రేమ పొందని వారు ఉన్నారు. వారి కోసమే నేను ఈ లోకంలోకి వచ్చాను. నేను నువ్వు ఇచ్చే బలులు కానీ, నువ్వు ఇచ్చే కానుకలు కానీ, నువ్వు ఇచ్చే అర్పణలు కానీ నాకు అవసరం లేదు.
దేవుడు కోరుకునేది ఒక్కటండి, ఆయన లక్షణాలు మనలో రావాలి, ఆయన స్థితి మనలోకి రావాలి, ఆ దైవత్వం మానవత నుంచి దైవత్వానికైనా రావాలి, దైవతత్వం మనలో ఉండాలి. దేవుని ఆత్మ, మనము దేవుని ఆత్మలం. దేవుడు తన ఆత్మను మనలో ఉంచిన దీపం అది. అందుకే ఆత్మలను ఆర్పకుడి. ఆత్మను ఆర్పేసుకున్నట్లయితే వాటి శరీరం కట్టి మిగులుతుంది, మనం కూడా మృగాలైపోతాం. ఏం చేయాలో ఏం చేయకూడదు తెలియదు, మనకి తెలియదు. కనుక మనము దేవుని స్వభావం కలిగి ఉండాలి. ఆయన స్వరూప్యం 8:39 అంటాడు ఈ రోమపత్రికలో, ఆయన స్వరూపములోనికి మార్చాలి మనం. ఆయన స్వరూపం ఏమిటి అంటే ఆత్మస్వరూపం. అది కనికరము, ప్రేమ, దయ, దాక్షిణ్యము, దీర్ఘశాంతము కలిగినటువంటి గొప్ప స్వభావం కలిగిన వాడే. అది కలిగి ఉండాలి. నువ్వు ఇక్కడ వరకు ప్రేమిస్తాను, ఏ ఇబ్బంది రానేవను, ఏ కష్టం రానేవను, నష్టం రానేవను, నీకేది లేకుండా నేను చూసుకుంటాను. నేను ఇరుమేలే అన్నాడు, కనీసం వెట్ట కూడా తగలదు. వెట్ట అంటే తెలుసు కదా మీకు, వెట్ట అంటే ఏంటండి? వేడి. వేడి కూడా తగలదు, అంత హాయిగా ఉంచుతాను నేను. కానీ నువ్వే చేస్తున్నావు. నేను ప్రేమించాను నిన్ను, నువ్వు ఇతరులు ప్రేమించట్లేదు. నేను కనికరించాను నిన్ను, నీ దౌర్భాగ్య స్థితిని బట్టి నిన్ను కనికరించాను. నీ యొక్క వ్యర్థమైన జీవితాన్ని చూసి నువ్వు మంచివాడివని నేను ప్రేమించలేదు, నువ్వు పాపివని ప్రేమించాను. నువ్వు ప్రేమించట్లేదు నీ పక్కన వాడిని. కనికరము గలవారు ధన్యులు, కనికరము పొందుదురు అంటాడు. కనుక అదే పేతురు మొదటి పత్రిక 2:10 చూడండి. ఒక 5-6 మాటలు నేర్చుకుని ముగించేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:10. ఒకప్పుడు ప్రజగా ఉండక ఒకప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు దేవుని ప్రజలు కాకుండా ఉన్నాం మనం. దౌర్భాగ్యం, దేవుడు తెలియదు. యాక్చువల్లీ ఈనాడు కూడా భారతదేశానికి దేవుని యొక్క కృప ఉన్నది కాబట్టి ఈరోజు నీవు నేను బట్టగట్టి జీవించగలుగుతున్నాం. భారతదేశం ఒక భ్రష్టత్వంలో ఉన్నప్పుడు, మరి దేవుని వెలుగు లేనప్పుడు, చీకటిలో జీవిస్తున్నప్పుడు అనేక మంది దైవ సేవకులు భారతదేశాన్ని ప్రేమించి సువార్తని ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను అర్పణంగా పెట్టి వాళ్ళు హతసాక్షులైపోయినారు. వాళ్ళ జీవితాలు పెట్టారండి, వాళ్ళ భార్యలను బలిగా పెట్టారండి, వారి పిల్లలను బలిగా పెట్టారండి. అది కనుక భారతదేశం చీకట్లో ఉంది. భారతదేశము నశించిపోతుంది. వాళ్ళకు భారం కలిగి ఈ దేశానికి వచ్చి నిన్ను రక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది. చదవండి, అనేక మంది భక్తులు ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డావు. ఇప్పుడు కనికరింపబడ్డావు నువ్వు. ఒకప్పుడు కనికరము లేదు నీకు. నీకు చీకటి, అంధకార జీవితము, వెలుగు లేని జీవితము, వెలుగైన క్రీస్తుని ఎరుగని జీవితము. నీ జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏ విధమైనటువంటి సుఖం, శాంతి, సమాధానం లేకుండా బ్రతికేవాడు. ఇప్పుడు చదువు, అది కంప్లీట్ చదువు. కనుక ఆత్మకు విరోధముగా పోరాడి శరీరులను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శ దినమున దేవుని మహిమను పరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలెను. కనికరము కలిగిన వారై ఉండాలి. కనికరము కలిగిన వారి వెళ్దాం. ఇప్పటికైనా, ఇంతవరకు మనం లేకపోతే ఇప్పుడైనా వెళ్దాం. ఆయన సింహాసనము దగ్గరికి వచ్చాం. ఈ రోజున ఈ రాజ్యము కనికరము కలిగినటువంటి, మరి ఈ యొక్క నిజమైన స్నేహితుని రాజ్యం ఇది.
ఈ రాజ్యంలో చేరావు నువ్వు, ఈ రాజ్యంలోనికి వచ్చావు నువ్వు, రాజ్యంలో చేర్చుకున్నాడు నిన్ను, రాజ్యంలో స్థానం ఇచ్చాడు. ఏం మంచిదనం అని అనుకుంటే పొరపాటు, మంచివాడు అని అనుకుంటే పొరపాటు. అది నీ మంచిదనాన్ని కాదు, ఆయన కనికరం చెప్పినా నువ్వు ఉన్నావు ఇక్కడ. ఆయన కనికరం లేకపోతే మనం ఉండలేము. ఎంతమంది వెళ్ళిపోయారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు చాలామంది. కానలేదు. ఎవరండి కేరళ? వాయనాడు అంటే దేవుని దర్శనం కలిగిన పట్టణం అంటది. మంచి విగ్రహాలు కలిగిన పట్టణం అది వాయనాడు. ఒక అర్ధరాత్రి 4 గంటల 3 గంటలకు సంతకాడి నుంచి వర్షం కురుతుంది, హాయిగా ఇంట్లో తలుపులేసి పడుకున్నారు. తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియలేదు. 3 గ్రామాలు కాదు 4 గ్రామాల ప్రజలు కొట్టుకుపోయారు. ఎక్కడికో ఎలా కొట్టుకుపోయారో తెలియదు. మేము 450 శవాలు మాత్రం తీయగలిగాం. ఇంకా 400-500 శవాలు మాకు దొరకలేదు. ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తారు. సుగంధ ద్రవ్యాలు పండుతాయి అక్కడ, మంచి రబ్బర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అక్కడ తెలుసా. మంచి సస్యశ్యామలకర ప్రదేశం. ఎవడైనా టూర్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాడు? కేరళ వెళ్తాడు. కనుక గమనిద్దాం, అది కేరళ ఎక్కువ క్రైస్తవులు కలిగినటువంటి ప్రాంతం. అసలు ఈనాడు అన్య ప్రాంతంగా మార్చబడుతుంది. దేవుని మాటకు పెడచెవును పెట్టింది కేరళ. దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు కేరళ ప్రజలు. భూ సంపదల మీద దేవుడు కలగజేసినటువంటి ఈ యొక్క భూ సంపదను చూసి గర్వించి ఈనాడు అనేకమైన విషయాల్లో ప్రాధాన్యత చూపుతున్నారు. అంత అయిపోతే వాళ్ళకంట పొండ ప్రదానం చేస్తున్నారంట ఒక 500 మంది. నిన్న వాడు పోయాడు, వీడికి చేస్తే వాడికి వస్తుందా పుణ్యం? ఇలాగా గమనిద్దాం మనం. వాయనాడు పరిస్థితి చూసుకోండి. అటువంటి పరిస్థితి నీకు నాకు సంభవించినట్లయితే మనం ఏమైపోతాం? దేవుని కృప వల్ల మాత్రమే, ఆయన కనికరం వల్ల మాత్రమే ఈ రోజున సజీవులుగా ఉండి మేము దేవుని సన్నిధిలో విని ఆయన మాటలు వినే ధన్యత ఆయన నీకు నాకు ఇచ్చాడు. అది మర్చిపోతున్నామండి. ఇది మర్చిపోతున్నాం మనం. ఎబ్రియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఆయన సన్నిధికి చేరేటప్పుడు ఆ కనికరము అనే ఆ కనికరాన్ని కలిగి ఉండాలి మన జీవితంలో. ఒకరు చనిపోతున్నారంటే బాధ ఉండదండి, మనం ఆగినే ఉన్నాగా. ఆడా పోనీ. ఎంతమంది ఇల్లు లేక ఈ వరదలకి వర్షాలకి ఎన్ని గృహాలు కొట్టుకుపోయినాయి, ఎంతమంది ఆస్తి ప్రాణం నష్టం పశు నష్టం ఎంతమంది పొందారు, ఎంతమంది వాళ్ళ మీద జాలిపడి కనికరపడి ప్రార్థన చేస్తున్నాం మనం. నన్ను అయితే ఉంచావు ప్రభువా, వాళ్ళు చూడయ్యా, ఒక్కసారి నీ కృప చూపయ్యా. ఎంతమంది అండి ఈ వరదల్లో కొట్టుకుపోయినాయి. భారతదేశంలో ఉన్న 39 రాష్ట్రాల్లో ఇప్పటికి 29 రాష్ట్రాలు వరదలతో ఉన్నాయి. కేంద్రపాలితాలు హిమాలయ, ఉత్తరాఖండ్, హిమాచల్, అనేక కొండల మీద ఉన్న ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి. ఆ కొండ మీద ఉన్నాను నేను, నీరు నాకెందుకు వస్తుంది అనుకుంటున్నావేమో నువ్వు. ఎక్కడున్నా సరే దేవుని ఉగ్రత దినముకు దినం ఉంది. దోషులు నిర్దోషులుగా అయినా ఎంచడు. నువ్వు దేవుని మాటకు ఎంత లోబడుతున్నావు, ఎంత దేవుని కార్యముగా నువ్వు కనికరము చూపుతున్నావు ఇతరుల మీద. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మీద కనికరింపబడి నిన్ను కనికరించినందుకు బయట రక్షింపలేని అనేక మంది ఉన్నారు. మాట పాడాడు ఆయన. ఏం పాట పాడాడు? పాపముతో నిండిపోయి
శాపముతో శాపం, మొన్నటి వరకు పండగలే శాపం. మలినమైన నీటి సమాజం కొట్టుకుపోతుంది. సమాజం నీకేమి చింత లేదా? నీకేమి బాధ లేదా? ఒకసారి ఆ చింత ఉన్నట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చేయి. కనికరము గలవారు ధన్యులు, కనికరము పొందుతారు. అది లేకపోతే నువ్వు పొందలేవు. అది నువ్వు పొందలేవు. అంటాడు మత్తయి సువార్త 18:33 ఆయన ఒక విషయం చెప్పాడు. నేను నోటితో చెప్పేస్తాను. నేను నిన్ను దండించిన ప్రకారము నీవును నా తోటి దాసుని ఆ. కనికరింపవలసిన వారిని యజమానుడు నీకు కోపపడి తనకు వచ్చున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించును. అప్పగించెను. ఒక యజమానుడికి వీడు అప్పైపోయాడు. అయ్యో పాపం అని కనికరించి వాడు 1000 దేనారాలు అన్నాడు కదా. 1000 దేనారాలు అంటే ఈ రోజున ఎంత అంటే ఆ పైసలు 3,36,00,000 చిల్లర ఎంతో వస్తుంది. 10 దేనారాలు కలిగినోడిని పట్టుకున్నాడు వీడు. ఆడు ఎప్పుడో 10 దేనారాలు తీసుకున్నాడంటే ఆడి దగ్గర అప్పు వీడు తీసుకున్నాడు, ఇటు దగ్గర వీడు తీసుకున్నాడంట. ఆయన వచ్చి అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఎలా తీర్చగలనంటే పోరా బాబు క్షమించాను పో, ఇంకా నీ అప్పు తీర్చవసరం లేదు, హాయిగా ఉండు నువ్వు అని చెప్పి కనికరించాడే. వీడు వెళ్తుంటే ఎవడెదురొచ్చాడు? 50 రూపాయలు వచ్చేది. 50 రూపాయల అప్పు ఉన్నవాడు వచ్చాడు. వాడిని ఏం చేశాడు వీడు? ఏం చేయాలి వీడు? కనికరించాలి. ఏం చేశాడు వీడు? వీ కట్టుకున్నాడు. నాకు ఇస్తావా లేకపోతే నేను జైల్లో వేస్తా. దౌర్భాగ్యులు కనికరం కోరతారు కానీ కనికరింపరు. కనికరం ఉండదండి. అందుకే దేవుడు కనికరాన్ని నీ నుండి ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. నీతో కనికరం కలిగి ఉండాలని అంటున్నాడు. కనికరం ఎటువంటిది అనుకుంటున్నారు మీరు? సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. 19:17 ఒక మాట అంటాడు. పేదలను కనికరించువాడు బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. యెహోవాకు ఎవరికి అప్పిస్తున్నాడండి? దేవునికి అప్పు అంటే ఆయన తీర్చలేడుగా. తీర్చలేడా? దేవునికే అప్పిచ్చేవాడు అంటే పేదలను అయితే. అందుకే అన్నాడు యేసుప్రభు వారు ఒక రోజున ఏమన్నాడు తెలుసా? నేను అన్నం లేకున్నాను, నాకు అన్నం పెట్టారు, నాకు దాహం వేసింది, నాకు నీళ్ళు ఇచ్చారు, నేను హాస్పిటల్లో ఉన్నాను చూడటానికి వచ్చారు, నాకు బట్టలు లేవు బట్టలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. శిష్యులు అన్నారు అయ్యా ఎప్పుడు జరిగింది ఇది? మీలో ఉన్న కాల్పుడికి అలా ఇచ్చినట్లయితే అది నాకు ఇచ్చినట్లే. కనికరం ఉండదండి మనలో. కనికరం ఉండదు, ప్రేమ ఉండదు. మన అనే స్వార్థం ఒకటి ఏర్పడిపోయి ఈ రోజుని కనికరం చూపని ప్రజలైపోయినారు. కనికరం పొందని ప్రజలైపోతున్నారు. కనికరాన్ని పొందలేని స్థితిలోకి వచ్చేస్తున్నారు. అందుకే ఆయన అంటాడు లోకాసు వార్త 6:36 ఏమంటాడు తెలుసా? 6:36 కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరు కూడా కనికరము కలవారై ఉండు. ఆయన కోరుకునేదంతే. మీ తండ్రి కనికరం, నీకు కనికరం ఉండాలి. నీ పిల్లలు కనికరింపబడతారు, నీ కుటుంబం కనికరింపబడతాది కదండి. ఏ బాధ ఇబ్బంది ఉండవు నీకు. నీకు లేదా గుణం నువ్వెలా కోరుతున్నావు? నీకు లేనిది నువ్వు ఎలా కోరుతున్నావు? నీకు లేని స్థితిని నువ్వు ఎలా కోరుకుంటున్నావు? నీ దగ్గర అది లేదే. కనుక గమనిద్దాం మన జీవితాలు ఎలాగున్నాయి. 6:10 అంటాడు ఏప్రిల్కి రాసిన పత్రిక.
ఉమ్, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉమ్, ఇంకా ఉపచారము చేయుచుండుట చేత ఆ, తన నామమును బట్టి ఆ. చూపిన ప్రేమను మరచుటకు ఆ. దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాడు. నువ్వు చెయ్యి ఇతరులకు చెయ్యి, డబల్ వస్తుంది నీకు. దేవుడికి అప్పు ఇచ్చావు, ఆయన ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తాడు. నువ్వు చెయ్యవు. నిజమంటావా? అడేదేనంటావు పరిస్థితి. నీకు ఆలోచన. యేసుప్రభు వారు కథ చెప్పాడు మత్తయి సువార్త 10:38 మంచి సమరయన కథ. నేను చెప్పవసరం లేదు, తీయద్దు, బైబిల్ చదవాలి. సమరయన గురించి చెప్పాడు. ఒకడు గుంట్లో పడిపోయాడు. ఆ పక్కనే బోధకులు వెళ్ళారు, పరిచారకులు వెళ్ళారు, పరిచయులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. కానీ ఎవడో కూడా అండి కనికరించలేదు, తీయాలని అనుకోలేదు. ఆ గుంటలో పడిన వాడిని మంచి సమరయుడైనటువంటి మరి యేసుక్రీస్తు మాత్రమే ఆయన్ని బయటికి తీయగలిగాడు. నీ జీవితంలో నువ్వు కూడా కనికరం పొందినట్లయితే, కనికరం చేసినట్లయితే కనికరమైన స్థితి నువ్వు కలిగి ఉంటావు. అందుకే లాస్ట్ 2 మాటలు చూసుకుని ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాగుణం ఉండాలండి. నా జీవితంలో మాట్లాడి నేను అడితోటి, నా జీవితంలో వాడి ముఖం చూడనా, దాని మాట నా దగ్గర ఎత్తొద్దు అసలు అంటారు చాలామంది. దాని మాట నా దగ్గర ఎత్తొద్దు అసలు. ఆయన ఎత్తకపోతే నీ మాట, ఆయన నోటితో నీ మాట ఎత్తకపోయినట్లయితే నువ్వెక్కడున్నావు? ఒకరినొకరు దయా హృదయం కలిగి ఉండాలి. కరుణ, కనికరం, జాలి, అది దేవుని బిడ్డలకు ఉండేటువంటి గొప్ప లక్షణాలు. అది ఆత్మీయ లక్షణాలై అవి కలిగినప్పుడే దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడతావు. అవి లేకపోతే నువ్వు ఆశీర్వదింపబడవు. యేసుప్రభు సహోదరుడైనటువంటి యోధా గారు మాట అన్నాడు. యేసుప్రభు యొక్క సహోదరుడు ఒక మాట అన్నాడు. యోధా పత్రిక 21వ ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన అది. ఇప్పుడు మనం ఏం చేయాలండి? అయ్యా, ఇంతవరకు నేను తప్పు చేశానయ్యా, పక్కోడి మీద కూడా కనికరం చూపలేదయ్యా, నీ కనికరం నా మీద చూపయ్యా. ఇక నుండి నేను ఇతరుల మీద కనికరం చూపుతాను. కనికరము గలవారు ధన్యులు, కనికరము పొందుదురైందారా. కృప చూపును కనిపెట్టాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన కనికరము కొరకు అనునిత్యము నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలంటున్నాడు అక్కడ. ఒకప్పుడు యేసుప్రభుని నమ్మలేదైనా. ప్రజలందరూ నిన్ను దూషిస్తున్నారు, మేము కూడా దూషిస్తున్నాం అన్నాడు. యాకోబు ఏంటి, ఈయనేంటి, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా, సీమోను కూడా. యేసుప్రభుని విడిచిపెట్టారు. ఆయన కనికరాన్ని చూసి వీళ్ళు కరిగిపోయి వీళ్ళు రాస్తున్నటువంటి పత్రికలు ఇవి. ఆయన సహోదరులు, నిన్ను నన్ను సహోదరుడు అని అంటలేదు, ఆయన స్నేహితుడా అంటున్నాడు. నీకోసం నేను ప్రాణం పెట్టానయ్యా. ఎందుకు పెట్టానో తెలుసా? నీ మట్టికి నువ్వు బతుకుతావని కాదు, నీ మట్టికి, నీ కొంప మట్టికి నువ్వు చూసుకుంటావని కాదు. ఇతరుల పట్ల కనికరం నువ్వు కలిగి ఉండు. అప్పుడు నీవు ఆయన దగ్గర కనికరం కొరకు కనిపెట్టు.
అప్పుడు నీవు నీ కుటుంబము నీ సమస్తము ఆ కనికరమును దేవుని ద్వారా పొందుతాయి. అట్టి కనికరం మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, వందనాలయ్యా. అవును తండ్రి, కనికరము లేని, జాలి లేని భ్రష్టులమై బ్రతుకుతున్నప్పుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నీవు ఆయన ఈ లోకానికి పంపించి కనికరము చూపి మా కొరకు నాయన తన ప్రాణాన్ని పెట్టిన నిజ స్నేహితుడిగా విశ్వసించిన మాలో ఇంకా కనికరం అనే దయాలత్వం, దయ మాలో రాక, కనికరం అనే తత్వం మాలో రాక మేము ఇంకా నాయన మరి కేవలము నరమాతృలుగానే బతుకుతున్నాం నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయం దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయి. ఇదిగో నాయన, బలహీనుడినైనా నన్ను ఇది నన్ను మాట్లాడటానికి ధన్యత ఇచ్చావు నాయన. వందనాలు. మాటలు ఇచ్చారు, మాటలు వ్యర్థపరచుకోకుండా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత ప్రతి వారికి దయచేయమని, నీ కనికరము వారి మీద అందరి మీద చూపమని, ఇక బ్రతుకు దినాలన్నీ నీ కనికరం కొరకు కనిపెట్టే బిడ్డలుగా వారు ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.